హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీలో వాలంటీర్ల ఉద్యోగుల భర్తీ గురించి అయితే తెలుసుకుందాం. అలాగే వారి వేతనాల గురించి కూడా తెలుసుకునే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. యూస్ఫుల్ అనిపిస్తే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఏపీలో వాలంటీర్ల భవిష్యత్తు ఏంటన్నది ప్రశ్నార్థకంగా అయితే మారింది. వాలంటీర్లు లేకుండానే పెన్షన్లు అయితే పూర్తి చేయడంతో భవిష్యత్తులో వారి సేవలను ప్రభుత్వం వినియోగించుకుంటుందా అనే ప్రశ్న అయితే తలెత్తుతోంది. వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఆగాయా అని డిప్యూటీ సీఎం పవన్ కూడా అనడం జరిగింది. దీంతో వారి సేవలను రాష్ట్రంలో ఎలా వినియోగిస్తారన్నదే చర్చనీయాంశం అయ్యింది. అటు తమను విధుల్లోకి తీసుకోవాలని వాలంటీర్లు అయితే కోరుతున్నారు. వాలంటీర్లను కొనసాగిస్తారా లేదా అన్న సందిగ్ధత కొనసాగుతోన్న వేళ మంత్రి నిమ్మల రామానాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేశారు. వాలంటీర్లకు ప్రభుత్వం 2 నెలలుగా జీతాలు ఇస్తూనే ఉంది. వారి వల్లే పెన్షన్లు అందించగలమని వైసీపీ చేసిన వాదన తప్పని మా ప్రభుత్వం నిరూపించింది. వాలంటీర్లను కొనసాగిస్తామని అయితే చెప్పాం. ఈ వ్యవస్థతో ప్రజలకు ఎలా మేలు కలిగించాలనే దానిపై మేము ఆలోచిస్తున్నామని మంత్రి అయితే చెప్పారు. ఫోన్లు, సిమ్లు తిరిగివని వాలంటీర్లపై చర్యలు. రాజీనామా చేసినా ఇంకా ఫోన్లు, సిమ్లు తిరిగివని వాలంటీర్లపై చర్యలు తీసుకుంటామని మంత్రి టీవీబీ స్వామి హెచ్చరించారు. ఇప్పటి వరకు 1.9 లక్షల మంది వాలంటీర్లు రాజీనామా అయితే చేశారని తెలిపారు. చాలా గ్రామాల్లో గ్రామ వార్డు సచివాలయ భవనాలు దూరంగా ఉన్నాయని, ప్రజలకు అందుబాటులో లేని వాటిని గుర్తించి సమగ్ర నివేదిక అందించాలి. సచివాలయ భవనాలపై గత ప్రభుత్వ లోగోలు, ఫోటోలు తొలగించాలని ఆయనైతే అధికారులను ఆదేశించారు. వాలంటీర్ల ఉద్యోగాన్ని నిర్దిష్ట కాలానికి పరిమితం చేయాలన్న ప్రాతిపదికనపై ప్రభుత్వ వర్గాలు కసరత్తు చేస్తున్నాయి. ఈ వ్యవస్థలో ఎటువంటి మార్పులు చేయాలన్న అంశంపై కీలకమైన ప్రతిపాదనలు కూటమి ప్రభుత్వం పరిశీలిస్తోంది. వాలంటీర్ల కొనసాగింపుపై సానుకూలత ఉన్న వారి పనితీరులో అనేక మార్పులు తేవాలన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. 3 ఏళ్లకు మించి వాలంటీర్లను కొనసాగించరాదని, ప్రతి 3 ఏళ్లకు కొత్త వారిని నియమించాలని ప్రతిపాదన అయితే వచ్చింది. ఈ కాలంలోనే ఏదో ఒక వృత్తిపైన శిక్షణ ఇచ్చి ఇతర ఉద్యోగాలు సంపాదించుకునే మార్గం చూపించాలని అందులో సూచించారు. ఈ వ్యవస్థలో తీసుకురానున్న మార్పులపై ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనలు పరిశీలించి తుది నిర్ణయానికి రావాలని యోచిస్తున్నట్లు సమాచారం. వాలంటీర్ల పేరు మార్చి గ్రామ సేవక్, వార్డు సేవక్ మార్చాలి. ఇకపై వారి స్థానిక సంస్థల పరిధిలోకి తీసుకువచ్చి ఆ పనులు అప్పగించాలి. పథకాల కింద లబ్ధిదారులకు చేసే డబ్బు పంపిణీ వాలంటీర్లకు సంబంధం లేకుండా చేయాలి. వాలంటీర్ల వేతనం 10,000కు పెంచుతామని టీడీపీ కూటమి నేతలు ఎన్నికల ముందు ప్రకటించారు. ఆ ప్రకారం వీరికి వేతనం పెంచే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. ప్రస్తుతం 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ఉన్నారు. ఇకపై ప్రతి 100 ఇళ్లకు బాధ్యతలు ఒకరికి అప్పగించే అవకాశం అయితే ఉంటుంది.